నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 26, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షము. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈ రోజు తిథి పాడ్యమి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాల వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము ఆరుద్ర, ఉదయం 8 గంటల 46 నిమిషముల వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 8 గంటల 4 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 34 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 13 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5 గంటల 47 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 25 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 59 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. జూన్ నెల 26, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, వారిచ్చే ఫలితాలు ఏంటి, గోచార రీత్యా వీరి యొక్క ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు మేషంలోనూ ఉండడం వల్ల మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు. సూర్యుడు బుధుడు 3వ ఇంట సంచారం వల్ల ధైర్యపూరితమైన పనులను చేపడతారు. కుజుడు లగ్నంలో ఉండడం వల్ల శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. శని 11వ ఇంట ఉండడం వల్ల లాభాలు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 12వ ఇంట ఉండడం వల్ల అనుకోని ఖర్చులు మీకు వచ్చే అవకాశం ఉంది. కేతు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రుపక్షం మీద విజయాన్ని సాధిస్తారు. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ రోజు మీరు స్వయంగా తీసుకునే నిర్ణయాలు విజయవంతంగా ఉంటాయి. ధైర్యంగా ముందు అడుగు వేస్తే అవకాశాలు దొరుకుతాయి. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా పట్టుకోండి. ఉద్యోగస్తులైతే కనుక ఉన్నతాధికారుల మెప్పును పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మరి మీకు చెప్పదగిన పరిహారాలు ఓం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేస్తే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సూర్యుడు బుధుడు ఇద్దరు 2వ ఇంట ఉండడం వల్ల వాగ్వైభవము అంటే మీ మాటల చతురత ఎక్కువగా ఉంటుంది. కుజుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల మానసిక అశాంతికి గురయ్యే అవకాశం కనబడుతోంది. శని భగవానుడు 10వ ఇంట సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి కనబడుతోంది. రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక లాభాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు చికాకు కలిగించే అవకాశం కనబడుతోంది. ఇవి గ్రహాలు మీకు ఇచ్చేవి. మరి గోచార రీత్యా ఈరోజు మీరు భావోద్వేగాలతో కూడినటువంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి, కలిసి రాదు. కుటుంబంలో మాటల వల్ల మీకు చిరాకు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారాలలో నూతన వ్యూహాలు అంటే కొత్త కొత్త ప్లాన్స్ అవసరమయ్యే సమయము. చిన్న ప్రయాణాలకు ఇది అనుకూలం కాదు కాబట్టి వాయిదా వేసుకోండి. స్త్రీలు అనవసరంగా భయపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దేని గురించైనా కానీ భయం పోగొట్టుకుని ధైర్యంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. శివుడికి బెల్లము నెయ్యి నివేదన చేసుకోండి. పేద పిల్లలకు మీ సాధ్యమైనంత పాలు పంచే అవకాశాన్ని పాలును పంచిపెట్టే ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోనూ లాభదాయకమైన స్థితిలో కనబడుతున్నాడు. సూర్యుడు బుధుడు లగ్నంలోనూ స్పష్టత చాతుర్యము ఇస్తున్నారు. కుజుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల శక్తివంతమైన లాభాలు శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలము. శని 9వ ఇంట్లో ఉండడం వల్ల గురువుతో కొంత
విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. రాహు 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరియర్ మీద మీకు సందేహాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంటి విషయాల్లో కొంత అస్థిరత అనేది ఏర్పడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. గోచారరీత్యా మీకు ఈరోజు మీ ఆశయాల కోసం కనుక ప్రయత్నం చేస్తే ఆశించిన దానికన్నా మెరుగైన ఫలితాలు పొందుతారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. అయినప్పటికీ కొంత విభేదాలు కలిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులు మీ ముందు నిలవలేక వెనక్కి వెళ్ళిపోయే అవకాశము లేదా శత్రువులు కనుమరుగయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన ఫలితాలు ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మహావిష్ణువు పూజ చేసుకుని ఆకుపచ్చ వస్త్రాలను ధరించినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసుకున్నట్టయితే చంద్రుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల కెరియర్లో పురోగతి కనబడుతుంది. సూర్యుడు, బుధుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చుల మీద జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు 10వ ఇంట ఉండడం వల్ల పురోగతి అంటే ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతి కనబడుతోంది. శని 8వ ఇంట ఉండడం వల్ల అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. రాహు 9వ ఇంట ఉండడం వల్ల మత సంబంధిత మార్పులు గోచరిస్తున్నాయి. కేతు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యం పెరుగుతుంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. గోచారులు ఇచ్చే ఫలితాలు కార్యాలయంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపు కనబడుతుంది. వ్యాపారస్తులకు మంచి ఆర్థిక లాభాలు వచ్చే యోగము ఈ రోజు కనబడుతోంది. కుటుంబంలో పెద్దలతో ఓర్పుతో వ్యవహరించండి. ఆధ్యాత్మిక చింతన పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం చంద్రమసే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు అమ్మవారి ఆలయంలో నారికేళము అంటే కొబ్బరికాయను ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సోమవారం ఉపవాసం ఉంటే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 9వ ఇంట ధార్మిక ప్రయాణ యోగాన్ని ఇస్తున్నాడు. సూర్యుడు, బుధుడు 11వ ఇంట ఉండడం వల్ల లాభాలకు బాట వేసే పరిస్థితి కనబడుతోంది. కుజుడు 9వ ఇంట ఉండడం వల్ల దీర్ఘకాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అంటే సుదూర ప్రయాణాలు చేసేందుకు అనుకూలమైనవి. శని 7వ ఇంట్లో ఉండడం వల్ల దంపతుల మధ్య అపార్థాలు తొంగి చూసే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. రాహు 8వ ఇంట ఉండడం వల్ల తెలియని ఖర్చులు, రహస్య వ్యయాలు జరిగే అవకాశం ఉంది. కేతు 2వ ఇంట్లో ఉండడం వల్ల మాటల మీద నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఉంది. అది పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. గోచార రీత్యా ఈరోజు భగవద్భక్తి, గురువుల మీద సేవ ఆసక్తి పెరుగుతుంది. మీ మద్దతుదారుల నుంచి అంటే మీకు ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో వారి దగ్గర నుంచి హెల్ప్ వచ్చే అవకాశము కనబడుతోంది. వాణిజ్య రంగంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతతో పాటు కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. వ్యయం పెరిగినప్పటికీ అంటే ఖర్చు పెరిగినా కానీ ఆ ఖర్చు మంచి ఖర్చే అయి ఉంటుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటూ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల అంతర్ముఖ ధోరణి అంటే మీలో మీకు ఒక రకమైన మెచ్యూరిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. సూర్యుడు, బుధుడు 10వ ఇంట ఉండడం వల్ల కార్యదీక్ష, మంచి కమ్యూనికేషను వచ్చే అవకాశం కనబడుతోంది. కుజుడు 8వ ఇంట ఉండడం వల్ల అప్రమత్తత అవసరము. అంటే ఈరోజు చాలా అలర్ట్గా ఉండవలసిన పరిస్థితి. శని 6వ ఇంట ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. రాహు 7వ ఇంట్లో ఉండడం వల్ల భాగస్వామ్య సంబంధాలలో అపార్థాలు వచ్చే అవకాశం ఇటు కుటుంబంలో కానీ ఇటు వ్యాపారంలో కానీ, జాగ్రత్తలు తీసుకోండి. కేతు 1వ ఇంట్లో ఉండడం వల్ల తాత్వికమైన అభిప్రాయాలు మీకు కలుగుతాయి. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. గోచారం ఇచ్చే ఫలితాలు ఈరోజు మీరు అంతర్ముఖంగా మారుతారు. దీంతో పాటు కార్యాలయ పనుల్లో నిర్దిష్టత అంటే ఒక
సిస్టమాటిక్ అనేది అవసరము. కుటుంబ సభ్యుల మధ్య అంటే అన్యోన్యతతో పాటు మీ కుటుంబంలో ఒకరికి అనారోగ్య స్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార భాగస్వామ్యాల్లో సందేహాలు వచ్చే అవకాశం ఉంది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. పరిపక్వతతో అంటే కొంచెం మెచ్యూరిటీతో కనుక మీరు వ్యవహరిస్తే ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. పలు విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయడంతో పాటు శివుడికి పంచామృత అభిషేకము మీ చేత్తో కానీ లేదా మీ దేవాలయాలలో మీ పేరిట కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోనూ ఉండడం వల్ల సంబంధాల మీద దృష్టి పెట్టండి. సూర్యుడు బుధుడు 9వ ఇంట సంచారం వల్ల ధర్మపరమైన చింతన మీలో పెరుగుతుంది. కుజుడు 7వ ఇంట ఉండడం వల్ల భాగస్వామ్య విజయాలు పొందే అవకాశం కనబడుతోంది. శని 7వ ఇంట ఉండడం వల్ల సంతాన విషయాలలో ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది. రాహు 6వ ఇంట ఉండడం వల్ల శత్రుపక్షం మీద విజయాన్ని సాధిస్తారు. కేతు 12వ ఇంట్లో ఉండడం వల్ల మానసిక అశాంతి, నిద్రలేనితనము కనబడుతోంది. అంటే ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఈరోజు మీరు సంబంధాలలో మరింత మౌలికతను పెంచుకునే అవకాశం కనబడుతోంది. మీ తత్వము మరియు ఆచరణకు మద్దతు సపోర్ట్ లభించే అవకాశం కనబడుతోంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క సపోర్టు ఈరోజు ఎక్కువగా కనబడుతోంది. పిల్లల విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకుంటూ శుక్రవారం రోజు తులసి మాలతో లేదా తులసి మాల కానీ తులసి దళాలతో కానీ విష్ణువుకి పూజ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ ఇంట ఉండడం వల్ల పోటీలు శ్రమ అధికమవుతుంది. సూర్యుడు బుధుడు 8వ ఇంట ఉండడం వల్ల అంతర్గత ధోరణులు ఎక్కువగా ఉంటాయి. కుజుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రుపక్షం మీద ఆధిక్యతను పెంచుకుంటారు. శని 4వ ఇంట ఉండడం వల్ల మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 5వ ఇంట ఉండడం వల్ల విద్యలో కొంత లోపం వచ్చేటట్టు, ఆగిపోయేటట్టు, అపజయం కలిగేటట్టు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కేతు 11వ ఇంట ఉండడం వల్ల లాభాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా చూసినట్టయితే పోటీ పరీక్షల్లో కనుక దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి చదివితే మీకు విజయం సాధిస్తారు. అయితే మేధస్సుతో కాకుండా ఇంటలెక్చువల్గా అంటే కొంచెము గమనించుకుని కనుక చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు. అయితే ఉద్యోగాలలో మార్పులు చర్చనీయాంశంగా ఉండబోతున్నాయి. ప్రేమ విషయాలలో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ మంగళవారం రోజు ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తూ శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ ఇంట ఉండడం వల్ల జ్ఞానపరమైన అభివృద్ధి గోచరిస్తోంది. సూర్యుడు బుధుడు ఇద్దరు 7వ ఇంట సంచారం చేయడం వల్ల వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు వస్తాయి. కుజుడు 5వ ఇంట ఉండడం వల్ల సాహసవంతమైన ప్రయత్నాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. శని 3వ ఇంట్లో ఉండడం వల్ల మీకు ఓర్పు చాలా అవసరము. రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంటి విషయాలలో శ్రమ అధికంగా ఉండబోతుంది. కేతు 10వ స్థానంలో ఉండడం వల్ల కెరియర్లో ఆలోచనలు మారే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు విద్యార్థులకు ఇది చాలా చక్కని సమయము, ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రేమ సంబంధాలకు గ్రోత్ డెవలప్ అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మాటలు జాగ్రత్తగా పెట్టుకోండి. వ్యాపార రంగంలో గణనీయమైన పురోగతి, లాభాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ప్రశాంతత కోసము ధైర్యంగా ఉండే ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అనవసరమైన భావోద్వేగాలకు, తగాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం బుం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ పసుపుతో ఆరాధన చేయండి. పసుపును దానంగా ఇచ్చి గురువారం రోజు ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకుంటే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 4వ ఇంట సంచారం చేస్తున్నాడు. ఆ ఫలితము గృహ శుభకార్యాల సూచన, ఇంట్లో శుభకార్యాల సూచన కనబడుతోంది. సూర్యుడు బుధుడు కూడా 6వ ఇంట ఉండడం వల్ల పోటీ
ఆరోగ్యమైన శ్రమ ఉంటుందన్నమాట. అంటే కష్టం కూడా చాలా హెల్తీగా ఉండబోతోంది. కుజుడు 4వ ఇంట ఉండడం వల్ల స్థిరచరాస్తుల పట్ల కొంచెం జాగ్రత్తలు వహించుకోండి. శని లగ్నంలో వక్రస్థితిలో ఉండడం వల్ల స్వీయ అభివృద్ధికి అంటే మీ సెల్ఫ్ గ్రోత్కి కొంచెము ఇబ్బంది కలిగేటట్టుగా ఉండబోతోంది. రాహు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యంగా మీరు ఏ నిర్ణయమైనా తీసుకుంటారు, ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కేతు 9వ ఇంట్లో ఉండడం వల్ల గురువుల పట్ల మీకు భిన్న భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు రాశులు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి రాశుల పట్ల గోచార రీత్యా ఎలా ఉంది అంటే కనుక ఇంటి విషయంలో మంచి వార్తలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఉద్యోగ రంగంలో ఒత్తిడితో పాటు మీ యొక్క శ్రమను, మీ టాలెంట్ను గుర్తించేటట్టుగా మీకు ఈరోజు ఉండబోతోంది. అయితే నమ్మకాలు మీవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. శత్రుపక్షం మీకు భయపడి పారిపోయే అవకాశం కనబడుతోంది. తల్లిదండ్రుల మాటల మీద నమ్మకాన్ని పెట్టుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ వృద్ధులను గౌరవించుకుంటూ నవగ్రహ ఆలయంలో స్వామివారిని దర్శించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యవంతమైన చర్యలు తీసుకుంటారు. సూర్యుడు బుధుడు 5వ ఇంట సంచారం చేయడం వల్ల విద్యలో కృషి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే కుజుడు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల సాహసమైన చర్యలు కనుక ఏవైనా ఉంటే అవి విజయవంతమయ్యే అవకాశం కనబడుతోంది. శని భగవానుడు 12వ ఇంట వక్రస్థితిలో ఉండడం వల్ల ఒత్తిడి నిద్ర లేకపోవడము గోచరిస్తోంది. రాహు 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క మాటలను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి, తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 8వ ఇంట్లో ఉండడం వల్ల మీకు సెల్ఫ్ రిపెండెన్స్ అంటే మీ అంతటా మీరే మీరు చేసిన తప్పులకు బాధపడి క్షమాపణ మీకు మీరే కోరుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార ఇచ్చే ఫలితాలు ఈరోజు మీరు అత్యంత సాహసవంతంగా వ్యవహరిస్తారు. కుటుంబంలో గౌరవం లభిస్తుంది. శత్రువులు మీకు వెనక వెళ్ళిపోతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మీరు చేపట్టే పనిలో ధైర్యం కనుక ఉంటే విజయం సాధిస్తారు. అధైర్యంగా వెనక్కి వెళ్ళిపోతే కనుక అపజయమే మళ్ళా వస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శివాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. శివాలయంలో వీలుంటే ప్రదక్షిణలు చేసుకుంటే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ ఇంట సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితం వాణిజ్యంగా లాభపరంగా కనబడుతోంది. అయితే సూర్యుడు బుధుడు 4వ ఇంట సంచారం చేయడం వల్ల ఇంటి విషయాలలో ప్రశాంతత జాగ్రత్త అవసరము. కుజుడు 2వ ఇంట ఉండడం వల్ల వాగ్దాటి శక్తివంతంగా ఉండబోతోంది. శని 11వ ఇంట వక్రస్థితిలో ఉండడం వల్ల లాభాలు మీకు ఆలస్యంగా అందుబాటులోకి వస్తాయి. రాహు లగ్నంలో ఉండడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కనబడుతోంది. కేతు 7వ ఇంట ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య స్పష్టత అవసరము. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉంటుందంటే మీరు మాట్లాడే మాటకు విలువ పెరగడంతో పాటు మీ విజ్ఞానము ఇతరులకు ఉపయోగపడుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాలలో అంచనాలకు మించి లాభాలను సాధించుకుంటారు. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. తక్కువ మాట్లాడడం ఈరోజు చెప్పదగిన సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఓం కేతవే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటూ హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహరీత్యా ఫలితాలు, గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.